ద హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దాంట్లో ఇది ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఇప్పుడు ఆర్టికల్ 19 వాట్ ఎవర్ దట్ ఈస్, మీరు అనుకుంటున్నది ఏ రూపంలో మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఒక ప్రాథమిక హక్కు ఉంది నాకు కాదు, అందరికీ, ఎనీబడి ఇన్ ద కంట్రీ. అది నేను యూజ్ చేసుకున్నాను. న్యూస్ పేపర్లో కార్టూనిస్టులు గీస్తారు. కరెక్ట్, కార్టూన్ గీస్తారు. నాకు ఎర్లియస్ట్ కార్టూన్ నాకు గుర్తుంది, నాదెళ్ల భాస్కర్ ఒక టైంలో శ్రీధర్ ఈనాడు కార్టూనిస్ట్, ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావు గారు చెప్తున్నారు, ఆయన వీపులో కథ ఉంది, ఎన్టీ రామారావు వీపులో వెన్నుపోటు పొడిచారు అన్నట్టు. వెనకాల ఇందిరాగాంధీ వెనకాల తన రక్తం కడిన చేతులు నాయలు భాస్కర్ ఇందిరాగాంధీ కొంగుతో తుడుచుకుంటున్నాడు. అదేంటి శ్రీధర్ ఉద్దేశంలో ఇది నాదెళ్ల భాస్కర్ రావు అని ముందు పెట్టి ఇందిరాగాంధీ వెనక నుంచి చేయిస్తున్నారు అనేది తన ఉద్దేశం చేయటానికి. సో దట్ ఈస్ అన్ ఒపీనియన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ద మీడియం వాట్ యూ కెన్. ఎవరో మాట్లాడచ్చు, ఎవరో పాట పాడచ్చు, ఎవరో రాయొచ్చు, బుక్ రాయొచ్చు, ఎవరో కార్టూన్ వేయచ్చు, లేకపోతే ఎవరో ఏదో మార్ఫింగ్ చేయొచ్చు. అది టెక్నాలజికల్ ఆస్పెక్ట్. అది యూనో అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెండ్. అది ఒకవేళ ఉండుంటే నేను చెప్పేది. ఇప్పుడు ఇలాంటివి ఎగ్జాక్ట్లీ ఇదే దాన్ని నాకు తెలిసి మన ఎవరైతే అనుకుంటున్నాం ఈ పార్టీలో అతను టీడీపీ మనిషి వాళ్ళు చేయలేదా? పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది. సోషల్ మీడియా అనేది పుట్టిందే దీనికోసం. వాళ్ళ మేనర్లో ఒపీనియన్స్ చెప్పడం, రకరకాల విధాలుగా మీమ్సా ఇదా సినిమా ఫుటేజ్ కట్ చేస్తారా, చేసేదే అది. దాంట్లో ఐసోలేట్ చేయడానికి ఏముంది? అప్పుడు ఇది మీరు సీరియస్గా తీసుకుంటే కనుక మీరు ఎంతగా ఏమన్నారు, 9 మంది పెట్టారు, ఇంకా పెట్టచ్చు అన్నారు. 90 అవ్వచ్చు, 900 అవ్వచ్చు, 9000 అవ్వచ్చు, 9 లక్షలు అవ్వచ్చు. అప్పుడు 9 లక్షల మంది మీద కేసులు పెడతారా మీరు? ఎలాగ పాసిబుల్ అది? సో అప్పుడేంటి నా పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. మీరు పాలసీ లెవెల్లో మీరు డెసిషన్ తీసుకుని ఏది పెట్టకూడదు, ఏది పెట్టాలి, వాట్ ఈజ్ టూ మచ్, వాట్ ఈజ్ మీరు క్లియర్గా మీరు డిఫైన్ చేసి పెట్టుకుని, అప్పుడు మీకు డిస్క్రిమినేషన్ ఉండకూడదు, డిస్పారిటీ ఉండకూడదు. ఎనీబడి డస్, ఇట్స్ అ క్రైమ్ అనేది. ఇప్పుడు మీరు అంత జరుగుతున్నప్పుడు ఎవరో సడన్గా నిద్రలేసి ఆ రామయ్య చెప్పారు కదా, అతను లెగిసి నా మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి అని నేను నా నాయకుడిని ఇలా అంటారా అని అంటే, అప్పుడు అది ఎవరైనా పెట్టచ్చు కదా, ఎవరి మీదైనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు మా బాబు మీద ఇలా చేసే రాదని చెప్పారు, నా మనోభావాలు దెబ్బతిన్నాను. అది హౌ ఇస్ ఇట్ దట్ ఎవర్ గోయింగ్ టు ఎండ్? సో నా దృష్టిలో అండి ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా మీద ప్రాబ్లం కాదు. నా మీద కేసు అనేది అసలు అది పక్కన పెట్టండి. ఫస్ట్ దీన్ని అడ్రస్ చేసి ఇది క్రైమ్గా తీసుకుని అంత సీరియస్గా పోలీసులు కేసు పెట్టేసి హుటాహుటిన అన్నీ వదిలేసుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్లో జరిగి హైదరాబాద్ వచ్చేసి అంత సీరియస్గా తీసుకుంటే అది ఇప్పుడు అది ఎక్కడ అవుతుంది అసలు? అది ఎలా అవుతుంది? నెక్స్ట్ పాయింట్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సో ఇప్పుడు హిట్లర్ గురించి, హిట్లర్ టైంలో ఒకటి ఉంది, ఫస్ట్ దే కేమ్ ఫర్ సమ్మన్, ఆడు కదా ఓకే అందరూ ఎంటర్టైన్ అయిపోయారు. సెకండ్ ఇంకోటికి వచ్చి ఆడాడో అన్నారు. తర్వాత దే కేమ్ ఫర్ మీ, దెన్ దే కేమ్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఆ సీన్ ఉండదు ఇప్పుడు అక్కడ ఏంటంటే మీరు ఎవరినో అందరినీ నమ్మించారు, ఏదో చేశారు. సోషల్ మీడియా అనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైంలో, ఇదే టీడీపీ మనిషి ఒక పర్టికులర్ టైంలో వైసీపీలో కూడా ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వెళ్ళొచ్చు, ఏదన్నా జరగవచ్చు. మీకు అప్పుడు తోచిన ఆస్పెక్ట్ నుంచి మీరు మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ని, పోలీసు వ్యవస్థని మీరు ఇలాగా వాళ్ళని దాంట్లోకి లాగలిగితే ఇంకా సిస్టమ్ అనే దానికి మీనింగ్ ఏముంటుంది? ఇప్పుడు మీరు మీ ట్విట్టర్లో వాళ్ళని కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, అది పెట్టారని మీ ఇంటి దగ్గరికి ఎప్పుడైతే పోలీసులు వచ్చారో ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో మీ మీద వస్తున్న మీమ్స్ మీరేన్ని కేసులు పెడతారు? మీరు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారా? మీ మీద వచ్చిన మీమ్స్ పోలీస్ స్టేషన్ పారిపోయి దాక్కున్నాడంట, ఆర్జీవీ అరెస్ట్కి రంగం సిద్ధం చేసిన పోలీసులు చాలా మంచి బులుగు కుక్క, కరిచేది కాదు. అండ్ నేను ఊరికే జస్ట్ ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నది మాత్రమే. ఇది మీరు ఇచ్చి నోటీసులు ఇస్తుంటే నవ్వుతాడు ఏంటి? అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, మెంటల్ వరమని పోలీసులు నా ఆ బూతు బాగాలేదు చెక్కేసేలా ఉన్నారు.
మరేం దిగులు పడకుండా అన్నిటికీ ఆ ఏసయ్యే ఉన్నాడు అంటే మీరు లేరా సార్ అంటే నేను ఊరికి యాజ్ ఏ జర్నలిస్ట్ వ్యూ ఆఫ్ పాయింట్లో నేనేమంటానంటే మార్ఫింగ్ చేశారని కేసులు పెట్టారు ఓకే, ఇప్పుడు మీరు కూడా పెట్టి ఇక్కడ దేవుణ్ణి ఏసైని తీసుకొచ్చారు. అండ్ దెన్ మెంటల్ వర్మ మీ మానసిక పరిస్థితి బాగాలేదు పిచ్చోడి కింద క్రియేట్ చేస్తారు, మీరు కూడా కేసు పెట్టచ్చు. అదే చెప్తున్నా. అప్పుడు ఏంటంటే ఈ లెక్కన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం తప్పిస్తే ఇంకేమి చేయరు లైఫ్లో, అదొకటే ఉంటుంది ఇంకా. అంతే కదా. ఇప్పుడు మా కెమెరా వేలు ఉన్నాడు సార్, కెమెరా తీసుకొచ్చి పెట్టమని గద్దిచ్చి అడిగాడు సార్ అని చెప్పి ఆయన కూడా పెట్టచ్చు. నా మనోభావాలు దెబ్బతీసాడు సార్. కరెక్ట్, పెట్టచ్చు. మనోభావాలు దెబ్బతింటానికి అసలు మీకు అంత ఎలా ఉంటుంది ఉండటానికే ఛాన్స్ లేదు. ఎవరైనా ఎవరి మీదైనా ఏమైనా పెట్టచ్చు. ఆ మనువు ఎవరో వాళ్ళ బావ ఎవరో ఎంతవరకు ఎవరికి తెలియట్లేదు మనోభావాలంటే. సరే సార్, ఒకటి సార్ మీ మీద కేసు ఫైల్ అయింది, సో కేసు పెట్టిన వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ మనోభావాలను కూడా గౌరవిద్దాం. నేనంటే వాళ్ళు బాధపడిపోతున్న ఈ కించపరిచారని మీరు పోస్ట్ చేసిన ఆ పోస్టుల గురించి కదా ఈ కేసులు ఫైల్ చేస్తున్నది. ఒకసారి ఆ పోస్ట్ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారంటే మీన్ ఆ సందర్భంలో ఎందుకు పెట్టారు? వ్యూహం అనే సినిమా ప్రమోట్ చేసే క్రమంలో పెట్టారా, నిజంగా మీరు చంద్రబాబును లోకేష్ పవన్ కళ్యాణ్ కోపంతో పెట్టారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా అన్నదే ఒక సెటైరికల్ ఆస్పెక్ట్లో తీసాను. ఎస్. అండ్ దాని గురించి నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. అది ఐ స్టాండ్ బై దట్. నేను అది అప్పుడు నేను ఏం ఫీల్ అయ్యాను, ఏం చేశాను అనేది. ఇప్పుడు దాంట్లో భాగంగా చాలా నాకు